నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లంకూరులో 3 పంచాయతీలపై రగడ. ఏకపక్ష నిర్ణయాలతో సెక్రటరీ రామారావు వ్యవహరించడం చాలా దారుణమన్న సర్పంచ్ నాతి అలివేలు. సావిత్రి నగర్ లో మహిళలు ఆందోళన. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. వెంటనే స్పందించిన మల్లాడి హామీతో ఆందోళన విరమణ. ఈల కొలనులో పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా బాబావారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నలంలి రామకృష్ణారెడ్డి. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలి ముమ్మిడివరం శాసనసభ్యులు. కాట్రేనికోన మండల పరిధిలో పల్లంకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏకపక్ష నిర్ణయాలతో సెక్రటరీ రామారావు వ్యవహరించడం చాలా దారుణమని సర్పంచ్ నాతి అలివేలు ఆరోపించారు. సోమవారం ఆమె స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పంచాయతీ విభజన సమావేశంలో కార్యదర్శి రామారావు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ తప్పుడు తేదీలలో తీర్మానం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సర్పంచ్ అందుబాటులో ఉండగానే కనీసం సమాచారం ఇవ్వకుండా ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరిపినట్లు తీర్మానం చేసినట్లు అధికారులకు సమాచారం ఇవ్వడం చాలా దారుణమని ఆరోపించారు. పూర్తి వివరాలతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ సర్పంచ్ నాతి సత్యనారాయణ, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేను పల్లంకూరు సర్పంచ్ నాతి అలివేలిని నా పేరు. అయితే 3 పంచాయతీల విషయంలో విడదీయాలనేసి గ్రామ సభ వేయాలనేసి అన్నారు మరి సెక్రటరీ గారు. సరైన దండోరా పంపించి నేను గ్రామ సభ వేశాను. గ్రామ సభ వేసిన తర్వాత అయితే భిన్నాభిప్రాయాలతో గ్రామ సభ జరిగింది. అక్కడ గొడవ కూడా జరగడం జరిగింది. అయితే నేను తీర్మానంలో ఇంకా నేను గ్రామ సభ మరి ఇంకా భిన్నాభిప్రాయాలతో వచ్చి నేను ఇంకా రద్దు చేసి వాయిదా వేస్తాను, ఇంకా నేను చేయలేననేసి. తర్వాత మర్నాడు వెంటనే పంచాయతీ మీటింగ్ కూడా ఇమిటెంట్ వేయాలని దాంతో పంచాయతీ మీటింగ్ కూడా నేను వేయడం జరిగింది. నేను 10కి వెళ్ళాను. నేను పంచాయతీకి వెళ్ళి 1 గంట దాకా నేను పంచాయతీలో కూర్చుంటే ఒక్క సభ్యురాలే గుర్రాల సుజాత అని ఆమె వచ్చింది. ఇంకా మిగతా నెంబర్ గురించి నేను వెయిటింగ్ చేశాను, ఎవరూ రాలేనందుకు మళ్ళీ నేను తీర్మానం రాస్తాను. పంచాయతీ నెంబర్లు ఎవరు రాలేదు, మరి దీని విషయంలో అనేసి నేను తీర్మానం రాసి నేను సైన్ పెట్టేసి నేను వచ్చేయటం జరిగింది. జరిగిన తర్వాత ఈ రోజు నేను గ్రామ సభ 16 వేస్తాను, 15 పంచాయతీ మీటింగ్ నేను నడిపించాను. నేను పంచాయతీ మీటింగ్ కూడా నాతో సహా ఒక సభ్యురాలు ఆధ్వర్యంతో దానికి కూడా నేను తీర్మానం రాసేసి వాయిదా వేస్తాను. వాయిదా వేసిన తర్వాత ఈ రోజు అయితే నాకు 7కి 6:30కి అలాగా గుమస్తా ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి, మేడం గారండి రేపు గ్రామ సభ వేయాలండి, టమ్కు వేయించమంటున్నాడు సెక్రటరీ గారు అని చెప్పారు. గ్రామ సభ ఇప్పటికిప్పుడు ఈ నైట్ గ్రామ సభ ఏంటి, ఈ నైట్ గ్రామ సభ దేని మీ విషయంలో వేస్తాం ఏంటి అని అడిగాను. అదేంటి 3 పంచాయతీల గురించి ఏంటండి గ్రామ సభ వేయాలి అని చెప్పాడు. ఇదేంటి 2 సార్లు వేసాను కదా, 2 సార్లు కూడా ఎవరో రాలేనప్పుడు నేను ఇంకా గ్రామ సభ మళ్ళీ తర్వాత అనుకున్నాం కదా, నాకు వారం రోజులు టైం ఇవ్వాలి కదా. గ్రామ సభని టమ్ముకి వెళ్ళిన తర్వాత వారం రోజులు గ్రామ సభ వేస్తాం, లేకపోతే 4-5 రోజులకి వేస్తాము. నైట్ చెప్పేసి మార్నింగ్ గ్రామ సభ వేయాలంటే 10,000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. 10,000 మంది జనాభాలో ఎవరికి తెలుస్తుంది నైట్ నేను నిర్ణయం తీసుకున్నట్టు? ఈ పంచాయతీ అన్నది నా ఒక్క అభిప్రాయం కాదు, 10,000 మంది అభిప్రాయం. ఇది ప్రజల ప్రకారంగా నడవాలి. ఇది ఆల్రెడీ 2 సార్లు అయ్యింది కదా, ఎవరు కూడా దానికి సహకరించలేదు, భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకనేసి నేను గుమస్తాను అడిగి నేను వెంటనే సెక్రటరీ గారికి చేశాను ఫోన్. సెక్రటరీ గారు మిస్ కాల్ ఉంది నా దాంట్లోని. మిస్ కాల్ ఉన్నది ఏంటంటే సెక్రటరీ గారు అనేటప్పటికి ఏం లేదండి, ఇదండి గ్రామ సభ వేయాలండి, టమ్ముకు పురమాయించాలండి అన్నాడు. ఇదేంటండి ఇప్పటికి 7 గంటలకు గ్రామ చెప్పటం ఏంటి, మళ్ళీ మార్నింగ్ నేను టమ్ముకు వేయించడం ఏంటి? నా ఒక్క నిర్ణయం కాదు కదా. సర్కిల్ ఏమని మీకు వచ్చిందా? ఎమ్మెల్యే గారు ఏమన్నారండి అన్నది. అదేంటి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు ఎలా చెప్పేశారు మీకు ఇంత ఇప్పటికిప్పుడు ఎలా జరిగింది ఇది అనేసి అంటే, లేదంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినట్టు సర్కిల్ లేదండి, నాకు ఆర్డర్ కాపీ ఉండాలి కదా. మరి దీని విషయంలో నీ సర్పంచ్ గారు ఏంటి అనేసి ఆర్డర్ కాపీ ఇవ్వాలి కదా. మరి ఏది ఆర్డర్ కాపీ అంటే ఆర్డర్ కాపీ ఏమీ లేదండి, వైస్ ప్రెసిడెంట్
కలియుగంలో కోరికలు తీర్చే కల్పవృక్షం స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర మాస కళ్యాణం ఘనంగా జరిగింది. కలియుగంలో కోరికలు తీర్చే కల్పవృక్షం స్వయంభూ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ముందు పురుష రూపం కేశవస్వామి వెనుక స్త్రీ రూపం జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి వెలిసిన స్వయంభూ క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర సందర్భంగా జగన్మోహిని కేశవ స్వామివారి మాస కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వివాహ బంధానికి శుభారంభం కావాలన్నా, సంతాన భాగ్యానికి వరం కావాలన్నా, విద్యా ఉద్యోగ పదోన్నతి ఫలితాలు కావాలన్నా, విదేశీయానం ఆరోగ్యం వ్యాపార వృద్ధి కోరుకున్న శ్రద్ధతో మాస కళ్యాణంలో పాల్గొంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని తెలిపారు. స్వామివారి కళ్యాణంలో దేవస్థాన చైర్మన్ మొర్ల నాగేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెనక వైపున జగన్మోహని ఆకారంతో 2 రూపాలతో విష్ణుమూర్తి ఇక్కడ వెలిసారండి. శంఖం పట్టి ఉన్నటువంటి హస్తం, చక్రం, అభయ హస్తం, హస్తరేఖలు, గద పట్టి ఉన్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళు, వాటి నైపుణ్యత, గద, భార్యలు శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుడు పాదసేవ చేస్తున్నారు. విష్ణు పాదోద్భవాంగంగా 2 పాదాల మధ్యన చిన్న గంగాదేవి విగ్రహం ఉంది. ఆ గంగాదేవి విగ్రహం నుంచి గంగ నిరంతరం చమాయిస్తూ ఉంటుంది. పొన్న చెట్టు మీద శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్టుగా ఆలయంలో కేశవస్వామి, ఆలయ శిఖరం, దశరథరమణ మధ్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కలికవతారములు, తుమ్ముర నారదరు గానం చేస్తున్నారు. కెన్నెర కింపురుషులు పుష్పమాల వేస్తున్నారు. రంభ, ఉర్వశి నాట్యం చేస్తున్నట్టుగా, ఆది శేషూపడగ ఇప్పటిగా ఇది పురుష రూపం. వెనుక వైపున మోహనీ ఆకారం, స్త్రీ ఆకారం, శిఖా చామంతి పువ్వు అలంకరణ, కురులు వాటి యొక్క నైపుణ్యత, ముడివేసుకున్నట్టుగా ఉంటారు అమ్మవారు. పవటి చెంగు, రవికాంచు, చేతులకు దండకడియాలు, కచ్చాపు చెరగట్టుకున్నారు. కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ లక్షణం, కాళ్ళ కందెలు, గజ్జెలు. ఈ జగన్మోహని ఆకారంతో స్వామివారు స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ కాకినాడ జిల్లా కరపలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఘనంగా కేక్ కట్ చేశారు. అనంతరం కరప బీసీసీఎల్ మండల అధ్యక్షుడు నాగం బాలాజీచే ఏర్పాటు చేసిన చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో పాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు, పార్టీ నాయకులు గోన శ్రీనివాస్, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జై జగన్. ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఎవరైనా సరే ప్రజల పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు బాగుండాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడు వరకు ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు అందరికీ తెలియపరుచుకుంటూ, మరి ఎప్పటికీ కూడా గతంలో ఏం జరిగినా మరి మనం అందరూ కూడా మళ్ళా రాబోయే రోజుల్లో మన జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుని. పెదపూడి మండలం కరుకుదుర్గు శ్రీ పెమ్మనబోయిడి వసంతరాయుడు మెమోరియల్ హైస్కూల్లో
కరకూదురు గ్రామానికి చెందిన పోతుల రాజుబాబు, పోతుల లక్ష్మీ దుర్గా దేవి కుమార్తె పోతుల సిరి తులసికి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ సెకండ్ ప్రైజ్ పోస్టర్ ప్రెజెంటేషన్ డీఈఓ పిల్లి కిషోర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా గర్వంగా ఉందని కరకూదురు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం డిఎస్వి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా పాఠశాల నుండి ఈ నెల అనగా డిసెంబర్ 22వ తేదీన జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ గాంధీనగర్ హై స్కూల్లో జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ తెలుగు అసిస్టెంట్ వెంకటలక్ష్మి, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు దువ్వూరు వెంకటలక్ష్మి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకుదురు హై స్కూల్ నందు పనిచేస్తున్నాను, పెదపూడి మండలం. నిన్న గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో కెరీర్ ఎక్స్పో అనేటువంటి ఎగ్జిబిషన్లో మా పాఠశాల విద్యార్థిని 9th క్లాస్ చదువుతున్నటువంటి సిరి తులసి పోస్టర్ ప్రెజెంటేషన్లో మనకి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద పోస్టర్ ప్రెజెంటేషన్ చేయమని చెప్పి మనకి ఇచ్చారు. ఆ గవర్నమెంట్ జాబ్స్ యొక్క పోస్టర్ ప్రెజెంటేషన్ లో ఎక్సలెంట్ గా తన ప్రతిభను ప్రదర్శించింది. ఏపీఎస్సి ద్వారా ఏ విధంగా గవర్నమెంట్ జాబ్స్ పొందొచ్చు, యూపీఎస్సి ద్వారా ఏ విధమైన గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు, వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా బుక్స్ చదవాలి, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఆ ఉన్నత స్థితికి చేరుకుంటారు అనేది తను చక్కగా ప్రతి దానికి కూడా రోల్ మోడల్ తయారు చేసుకుని ప్రతి పోస్ట్ మీద అవగాహన కల్పించుకుని మా యొక్క గైడెన్స్ లో తను ఈ విజయాన్ని సాధించిందని గర్వంగా తెలియజేస్తున్నాను. నా పేరు డిఎస్పి సుబ్బారావు. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కరకుదురు పెదపూడి మండలం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాఠశాల నుండి నిన్న అనగా 22/12/2025 జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గాంధీనగర్ కాకినాడ నందు. దాంట్లో మా పాఠశాల విద్యార్థిని పి సిరి తులసి అనే అమ్మాయి పార్టిసిపేట్ చేసి, ఆ అమ్మాయితో పాటు ఇంకొక 6 పార్టిసిపేట్ చేశారు. కానీ ఈ అమ్మాయి జిల్లా స్థాయి 2వ స్థానాన్ని పొందడం జరిగింది పోస్టర్ ప్రజెంటేషన్లో. ఆ అమ్మాయికి సర్టిఫికేట్, మెమెంటో మరియు 2000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి కాకినాడ వారి నుండి తీసుకోవడం జరిగింది. ఇది మా పాఠశాలకి గర్వకారణం. ఈ అమ్మాయి చాలా చక్కటి తెలివితేటలు గల అమ్మాయి, ఓన్ ప్రజెంటేషన్ ఉన్నటువంటి అమ్మాయి, ఈ పాఠశాలకి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మంచి అమ్మాయి. ఈ అమ్మాయి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకి చేరుకుని పాఠశాలకి అన్ని విషయాల్లోనూ కూడా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Siri Tulsi. I am studying 9th class in ZPPHS Kadakuduru, Pedapudi Mandalam, Kakinada district. మేము 22/1/2025 గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ కి వెళ్ళాము. అక్కడ నేను చేసిన ప్రెజెంటేషన్ వల్ల నాకు జిల్లా సెకండ్ ప్రైజ్ వచ్చింది. కెరీర్ ఎక్స్పోలో మేము పార్టిసిపేట్ చేసాము. కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాను. అలాగే నాకు గైడెన్స్ ఇచ్చిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు ప్రతి ఒక్క దాని గురించి తెలియడానికి మా టీచర్స్ ఎంతో కృషి చేశారు. యూపీఎస్సీ అనే కాదు, ఏపీఎస్సీ అనే కాదు, అలాగే ప్రతి ఒక్క జాబ్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే మా ఫాదర్ అండ్ మై మదర్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ప్రతిరోజు ఇంట్లో ఉండేటప్పుడు మనం ఏ ఉద్యోగం చేయాలి, వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం ఏం చదవాలి కూడా వాళ్ళు మా పేరెంట్స్ నన్ను వెనకాల నుంచి గైడ్ చేశారు. అలాగే మా అన్నయ్య కూడా నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా మ్యాథ్స్ లో కానీ సైన్స్ లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సొల్యూట్ చేయడానికి కూడా మా అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగే నేను ఇంకా మా జిల్లాకు కానీ, మా ఊరికి కానీ, మా స్కూల్కి కానీ ఇంకా మంచి పేర్లు తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే మా టీచర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. కెరీర్ ఎక్స్పోలో నేను చేసిన ప్రతి ఒక్కదానికి కూడా నాకు దక్కిన ఫలితానికి మా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హెచ్ఎం సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అలాగే మీ వల్ల మేము చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. హెచ్ఎం సార్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా మంచి పనులు, మంచి విషయాలు కూడా నేర్పించారు. అలాగే మేము ధైర్యంగా మాట్లాడడానికి కూడా మాకు సహాయం చేశారు. అలాగే ప్రతి ఒక్క టీచర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
రంగంపేట మండలం చెండ్రేడులో సెయింట్ జాన్స్ ఇవాంజలికల్ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నలంమిలి రామకృష్ణారెడ్డి, రంగంపేట మండల కూటమి నాయకులు, చెండ్రేడు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు సావిత్రి నగర్లో త్రాగునీటి సమస్యలు తీర్చాలని మహిళలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా రోడ్డు మీదకు చేరి తమ సమస్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత సంవత్సరం నుండి త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నా మా సమస్యను పరిష్కరించట్లేదని, దీంతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్కి దీనికి కలిపి 310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించున్నాను. మొన్న టెండర్ అయింది, కానీ ఆ పని మొదలుపెట్టి అన్ని చేయడానికి దగ్గరగా 10 నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాని శాంక్షన్స్ అన్నీ. అందుకని ఇది 2-3 రోజుల్లో పని మొదలు పెట్టారు. 3-4 రోజులు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పిలిపించి మాట్లాడతాను. కొండమూరి వెంకటరావు అని చెప్పేసి అంటున్నాడు. అతను అంత స్పీడ్గా చేయగలుగుతాడా లేదన్నది చూడడం ఒకటి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఒత్తిడి కానీ ఇమీడియట్గా లీకేజ్ చేయడం ఒకటి. మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ పెట్టి 2 ట్యాంకర్లతోటి ఈ 2 రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి. ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి పాలిపి సతీష్ అని చెప్పేసి పురసానపేట కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది 80 లక్షల రూపాయలు. అతనికి ఈవేళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. పీజీ కట్టేశాడు, వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను దారిలో మాట్లాడి కనుక నేను మెట్కూరు నుంచి వచ్చాను. నేను మెట్కూరులో కూడా రోడ్లు, ఈ వాటరు ఇవన్నీ ఉంటే ఎవరో పట్టించుకుంటలేదంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. మీరు నాకు రాత్రి ఎవరు కూడా నాకు చెప్పలేదు, తెల్లారుజాము నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అసలు వాటర్ అది కూడా బాగోలేదంట, ఎవరు కూడా పట్టించుకుంటలేదు, వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని, జేఈని వీళ్ళందరినీ కూడా వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈ కానీ ఇద్దరు ఎప్పుడే మధ్యలో ఇద్దరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒక కొత్త ఆవిడ వచ్చింది, జాయిన్ అయ్యారు, పాండిచేరి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది. మనం కళ్ళు ఎరజేస్తే వచ్చి వెంటనే చూసుకే పరిస్థితి ఈవేళ కాదు. అందుకని మీరు మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అన్నది ముందు నుంచి తీసుకెళ్తున్నాం. ఈవేళ రేపటికల్లా నీకు టెంపరీగా ఇమ్మీడియట్గా ఎక్కడా లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమ్మీడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను. 5-6 రోజుల్లో ఈ పని 25,83,000 రూపాయల పని మొదలుపెట్టేలా చేస్తాను. అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్తున్నాను. గిరాంపేట సాగుతున్నరికి అక్కడ ముందు గిరాంపేటలో ఇప్పుడు ఒక ఓవర్ హెడ్ ట్యాంకు, ఒక సంపు కట్టించాం. అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు, 1,83,00,000 అవుతుంది. అది త్వరలోనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకు, సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను. మొత్తం పైప్ లైన్ మార్పు చేయిస్తాను. ఈ 2 రోజుల్లో ఈ లీకేజీలు చేసి ఇమీడియట్గా చేయించడం అనేది చేస్తాను.
అందుకని ఈ 2-3 రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మన ట్యాంకరు ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకని మీరు ఇతరులని పిల్లలను స్కూల్కి వెళ్ళిన వాళ్ళని ఆఫ్ చేయడం అన్నది కాదు. అది మన బైరపాలెం అయినా తీర్థాలముండి అయినా సాగుతున్నారైనా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. అందుకని వాళ్ళందరినీ ఇచ్చేసి మీరు నా మాటని మీరు గౌరవించి వెళ్ళండి. రంగంపేట మండలం ఇలకొలనులో పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా బాబావారిని దర్శించుకుని వృద్ధులకు దుప్పట్లు అందజేసి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో రంగంపేట మండల కూటమి నాయకులు, ఇలకొలను గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా సంతోషం. సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ గ్రామం నుంచి 800 మంది వాలంటీర్లు పుట్టపర్తి కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి వెళ్లి అక్కడ 4 రోజుల పాటు సేవలు అందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆళ్ళ గోవింద్ గారికి, త్రిమూర్తులు గారికి, సత్యబాబు గారికి, సాయిబాబు గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా సత్యసాయిబాబా విధానాన్ని, వారి జీవన విధానాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న రాజు గారికి, అదేవిధంగా చైర్మన్ గారు నారాయణ స్వామి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా వాలంటీర్లు, గ్రామస్తులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సత్యసాయిబాబా గారి జీవన విధానం కానీ, వారు బోధించిన విషయాలు కానీ, మనకు అనేక విషయాలు మన జీవన విధానం ఏ విధంగా ఉండాలనేది మనకి బోధపడటం జరిగింది. ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ అనేది సత్యసాయిబాబా గారి భక్తులకి నేర్పుతున్న విషయం. అదేవిధంగా సేవే వారి మార్గంగా వారు జీవించినంతకాలం, వారు పరంపరించిన తర్వాత కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా మనం చూస్తుండం. ప్రశాంతి నిలయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చినప్పటికీ అక్కడ అత్యంత క్రమశిక్షణగా మెలగడం, ఆ విధమైన విధానం బహుశా ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా మనం చూడని విషయం. అటువంటి గొప్ప క్రమశిక్షణ అనేది వారి భక్తులకు నేర్పడం, అదేవిధంగా వారిపైన కొన్ని విమర్శ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించి దాతలు ముందుకు రావాలని, దేశంలోని శైవ క్షేత్రాలలో అత్యంత విశిష్టత కలిగిన ఆ ఆలయం పునర్నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. మంగళవారం ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణం రాజు అధ్యక్షత ఆలయ ఆవరణలో గ్రామ సభ జరిగింది. శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చరిత్ర కలిగిన ఈ ఆలయం వర్షాలకు ముంపునకు గురి అవుతోందని, ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు. పునర్నిర్మాణ విషయం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. స్పందించి తక్షణమే నిర్మాణం నిమిత్తం 4 కోట్లు మంజూరు చేశారన్నారు. రోజు కళ్యాణాలు చేసుకుని చాలా మంది వస్తూ ఉంటారు. అక్కడ కూడా ఒకసారి గుడిలా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా డిమాండ్ చేయొద్దు. ఎవరైనా తోచిన సాయం ఉంటే ఈ గుడి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఇచ్చేది ఉంటే దాన్ని కూడా ఏ విధంగా చేయాలో కమిటీ వేసి ఈ గుడిని ఫుల్ ప్లెజర్గా మన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిస్తున్న ఈ స్వామివారిని మరింత వైభవంగా ఈ గుడి చేయాలని చెప్పి మా ఆకాంక్ష కాబట్టి దానికి మీ అందరూ సహకారం కావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమం పెట్టాం. దీనికి మరి ఒక్కొక్కరు సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే దాన్ని అందరూ తీసుకుని దీన్ని ముందుకెళ్ళడానికి అంటే ఎలాగ అయిపోతుందంటే టెండర్ 20 టెండర్ అవుతాయి. పూర్తి అయిపోతే అర్జెంట్గా బయటికి మనం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే కాణిపాకం గుడి కట్టారు ఒక రెడ్డి గారు, కాణిపాకం మన అన్నవరం అలాగా అనేక మంచి గుడులు కట్టారు. ఆయన్ని టెండర్ కూడా వేయమని చెప్పాం. మరి ఆయనకు వచ్చినట్టయితే మరి మంచి కలర్ స్టోన్ కూడా సెలెక్ట్ చేసి ఒకే కలర్ స్టోన్ రావాలని కూడా మీ పెద్దలందరూ సహకరించి చేసినట్టయితే ఈ గుడి కన్స్ట్రక్షన్ అయితే 100% నా సాయశక్తులు ట్రై చేసి మా ఈ 300 సంవత్సరాల్లో అద్భుతంగా ఏదైతే అనుకున్నాం రాతి కట్టడంతో ఈ టోటల్ పార్ట్ అంతా ఇప్పుడు మనకి ఇచ్చింది అక్కడ వరకు వస్తుంది. ఈ ఎదరితో బ్యాలెన్స్ ఉంది. దీన్ని కూడా
పూర్తి చేయాలి. అంతా స్టోన్తో మనం కింద ఫ్లోరింగ్ అంతా కూడా స్టోన్తో చేసి మరి ఇవన్నీ కూడా చేయడానికి మీ అందరూ పెద్దలు, మరి నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు, సీనియర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ పీఠం నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పటికీ ఒక స్టెప్ రెండు స్టెప్లు కానీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు ఒక స్టెప్ రెండు స్టెప్లు గ్రాడ్యువల్గా ఇక్కడికి వెళ్ళినప్పటికీ మనం లోపలికి వెళ్ళినట్టు లేకుండా ఫీల్డ్ చేయాలని చెప్పి, ఎందుకంటే పూర్వం నుంచి అదేవిధంగా చైర్మన్ గారికి, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ గారికి, గ్రామ పెద్దలు, భక్తులు, పత్రికా విలేకరులు, అర్చక స్వాములు, రాజపండితులు, సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం అండి. మన వీరేశ్వర స్వామి దేవస్థానం ఒక 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఉంది. మీరందరికీ ఈ యొక్క దేవాలయం యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసు. ముందుగా మనం ఈ దేవాలయాన్ని మనం చూసుకుంటే నిర్మాణ విషయంలో మనం రాతి శైలిలో ఉండేది. సగభాగం ఇటుకతో నిర్మాణం చేసినటువంటి దేవాలయం. మరి తరచూ ఇక్కడ గాలివానలు, తుఫాన్లు ఇటువంటి ఇత్యాది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో ఉన్న సాయి తేజ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్స్ భానురేఖ, సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రీస్తు జననాన్ని తెలిపే విధంగా పురిపాకను నిర్మించారు. విద్యార్థులు క్రిస్మస్ తాత వేషధారణలో అలరించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రీస్తు జననం, క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. క్రిస్మస్ కేకులు కత్తిరించి స్వీట్లు పంచుకున్నారు. చిన్నారులు ఉత్సాహంగా ఉల్లాసంగా కేరింతలు కొట్టారు. బికవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ఉచిత గ్యాస్ కలెక్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇందులో భాగంగా ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ కలెక్షన్ అందజేయడం అన్నదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో బికవోలు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3.0 కార్యక్రమాన్ని ఈరోజు అనపతి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఏదైతే కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే మహిళలందరినీ గ్యాస్ కనెక్షన్స్ మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని 96-97 ప్రాంతంలో దీపం పథకం కింద రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించి మహిళలందరికీ కట్టెల పొయ్యిలను రిప్లేస్ చేయడం జరిగింది. అదే విధమైన ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ దశ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చి తద్వారా వారి ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా మహిళలందరికీ ఎక్కడైతే కట్టెల పొయ్యి పైన వంట చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పల్లంకూరులో 3 పంచాయతీలపై రగడ. ఏకపక్ష నిర్ణయాలతో సెక్రటరీ రామారావు వ్యవహరించడం చాలా దారుణమన్న సర్పంచ్ నాతి అలువేలు. సావిత్రి నగర్లో మహిళలు ఆందోళన. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. వెంటనే స్పందించిన మల్లాడి హామీతో ఆందోళన విరమణ. ఈల కొలనులో పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా బాబావారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలి ముమ్మిడివరం శాసనసభ్యులు.
ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.